డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు కోర్స్ ఫీజు కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సో ఈ కోర్స్ చేయడం వల్ల ఎలాంటి జాబ్స్ మీరు పొందొచ్చు, అండ్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే ప్రీ ప్రైమరీ టీచర్ కావచ్చు, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్గా ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ అయితే కావాలి. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కోర్స్ నేమ్, ఈ కోర్సు ఎన్ని రకాలుగా ఉందో అది చెప్తాను. సో డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉంటుంది. ఆ కోర్స్ నేమ్ వచ్చేసి మనకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఇది కోర్సు. సో కోర్సులో మనకు 1 year కోర్స్ ఉంటుంది అండ్ 6 months కోర్స్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి మీరు ఎవరైతే ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కావచ్చు అండ్ వేరే ప్రైవేట్ జాబ్స్లో చేద్దాం అనుకుంటే మినిమం 1 year కోర్స్ అయితే చేయండి. 1 year కోర్స్ చేస్తే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 months కోర్స్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే 6 months చేసుకోవచ్చు, 1 year కూడా చేసుకోవచ్చు. సో 1 year చేసుకుంటే బెటర్, మీకు సర్టిఫికేట్ ఎక్కడైనా వ్యాలిడ్ అవుతుంది, కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ మీడియం, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ కోర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అండి. సో జాయిన్ అయ్యే వాళ్ళు మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియం మాత్రమే పడుతుంది, తెలుగు కావచ్చు అలాంటిది అయితే ఏ మీడియం ఉండదు. సో కోర్స్ వచ్చేసి 1 year కోర్స్, 6 years కోర్స్. 1 year వచ్చేసి డిప్లొమా కోర్స్ అంటారు, 6 months వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ అంటారు. ఎలిజిబిలిటీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ వచ్చేసి నార్మల్గా మనకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కి బేసిక్ ఇంటర్మీడియట్ పెట్టారు. దాంతో పాటు ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ చేసిన వాళ్ళకి కావచ్చు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. సో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే ఈ కోర్సెస్ అయితే మీరు చేసి ఉండాలి. అది చేయని వాళ్ళు మీరు చేసుకొని పెట్టుకోవాలని వాళ్ళైతే డిఓ ఆఫీస్కి కావచ్చు అవన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు. సో నా సజెషన్ వచ్చేసి మీరు చేసుకొని పెట్టుకుంటే మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో జస్ట్ ఇంటర్ ఉన్నా, మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నా, ఏదున్నా బేసిక్ ఇంటర్మీడియట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఈ కోర్స్ చేయడానికి. సో ఇంటర్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లికేబులే. అండ్ కోర్స్ ఫీజ్, సో డిప్లొమా కోర్స్ వచ్చేసి మనకు 1 year కోర్స్కి 5,000 మనకు ట్యూషన్ ఫీ ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ కోర్స్కి 3,000 రూపీస్ అయితే మనకు ఫీజు ఉంటుంది. సో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అంటారు. సో మనకి ఇప్పుడు ఏవైతే విలేజెస్లో స్కూల్స్ ఉంటాయో ప్రైమరీ స్కూల్స్లో, సో ఇక్కడ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ తీసుకొద్దాం అనుకుంటే ఇక్కడ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్గా ఆ పోస్ట్కి బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్తో పాటు ఈ అడిషనల్ కోర్సెస్ కూడా ఉంటే వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి లేని వాళ్ళు చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. అండ్ ప్రైవేట్ జాబ్స్ లైక్ సిటీస్లో, మెయిన్గా విలేజెస్లో అయితే ఇది యూస్ఫుల్ అవ్వదు. హైదరాబాద్ కావచ్చు ఇట్లా సిటీస్లో మనకు థెరపీ సెంటర్స్లో కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఈ సర్టిఫికేట్ మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కింద యాడ్ అయితే అవుతుంది. దాని బేస్ మీద మీకు ఎక్కడైనా జాబ్స్ అయితే వస్తాయి. మనకు థెరపీ సెంటర్స్ కావచ్చు, రీహాబిలేషన్ సెంటర్స్ కావచ్చు, అట్లాంటి వాటికైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ అప్లై చేయడానికి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలంటే బేసిక్ 10th, ఇంటర్మీడియట్ మెమో అండ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఇవైతే సరిపోతుంది. అండ్ లాస్ట్ డేట్, సపోజ్ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే మనకు ఒకటే ఒక యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటుంది ఈ కోర్సు. 9th September ఇస్ ద లాస్ట్ డేట్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ బుక్స్ కూడా ఇస్తారండి. సో కొంతమందికి ఎట్లా చదవాలి మేము అనుకుంటే బుక్స్ కూడా మీ ఇంటికే వస్తాయి, మీరు చదువుకోవచ్చు. అండ్ సపోజ్ ఎవరైతే ఈ అప్లికేషన్ సర్వీస్ కావాలంటే అప్లికేషన్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 300 రూపీస్ కంప్లీట్ అప్లికేషన్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని పెట్టి, సో అప్లికేషన్ అని పెడితే 300 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా అప్లై చేసి మీకైతే పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ కోర్స్ గురించి ఇంకా కొద్దిగా ఎక్కువ డెప్త్ నాలెడ్జ్ కావాలి ఈ కోర్స్ గురించి అండ్ తను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టిల్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ కాల్ ద్వారా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు గైడెన్స్ అని మెసేజ్ చేయండి. అప్లికేషన్ కావాలంటే లైక్ ఇది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అని అప్లికేషన్ అని పెట్టండి. కంప్లీట్ అప్లికేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, ఎక్కడన్నా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఆర్ ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్లో కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ బై స్టూడెంట్స్ అప్డేట్స్ కొడితే మీకు ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ ఎట్లయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో బేసిక్ 10th, ఇంటర్, ఫోటో, సిగ్నేచర్, అడ్రస్ కావచ్చు అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీకు ఒక స్టడీ సెంటర్ ఉంటుంది, ఆ స్టడీ సెంటర్ పెట్టుకొని మీరైతే ఆ కోర్సులో ఎన్రోల్ అయితే అవ్వచ్చు. సో విత్ ఇన్ 1 or 2 monthsలో మీకు బుక్స్ వస్తాయి. సో సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. సో మీకైతే ఎగ్జామ్స్ అయిపోతే 1 yearలో మీరు డిప్లొమా కోర్స్ అయితే 1 yearలో మీకు కోర్స్ అయితే అయిపోతుంది. సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, ఈ అప్లికేషన్ లింక్. అది క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మెయిన్గా ఈ మెయిన్ స్టూడెంట్స్ వచ్చేసి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు 1 year చేసుకోండి. 1 year లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే 6 months. సో నా సజెషన్ 1 year వేసుకుంటే మీకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.